that God instituted on the face of this earth, family. ఆ కుటుంబము అనే వ్యవస్థ ద్వారా దేవుడు తన నామాన్ని హెచ్చించుకోవడానికి ఏదైనా మన ముందు దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసి తద్వారా ప్రతిరోజు ఆయన అక్కడికి వచ్చేవారట. ప్రతిరోజు కూడా హీ యూస్ టు విజిట్ దట్ ఫ్యామిలీ. సో కుటుంబం ఎంత ప్రాముఖ్యమైందంటే దేవుడు ఎక్కడ కుటుంబము లేక దేవుడు ఆర్డైన్ చేసిన, దేవుడు డిజైన్ చేసిన ఫ్యామిలీ ఉంటుందో అక్కడికి దేవుడు రావాలని, దేవుడు వారితో సహవాసం చేయాలని, వారు దేవునితో సహవాసం చేయాలని దేవుని యొక్క ఆకాంక్ష. కుటుంబాశీర్వాద కూడిక దైవదాసులు ఏర్పాటు చేసి ఒక వాక్యాన్ని వ్రాయించి ఉంచారు. ఎవరైనా చెప్పగలరండి ఆ వాక్యం? సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం ఆ వచనం ఎవరైనా చెప్పగలరా? నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దావీదు యొక్క ప్రార్థన. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆ ప్రార్థనలో దావీదు యొక్క ఆకాంక్ష, ప్రభువా నేను ఆశీర్వదించబడాలి. నేను మరొక నా టాపిక్ కాకుండా దైవదాసులు ఎంతో ప్రార్థన చేసి ఆ వాక్యాన్ని వ్రాస్తారు. దేవుడు రాజయ్య గారు ప్రార్థనాపూర్వకంగా ఏ కాన్సెప్ట్ అయినా, ఏ మీటింగ్ అయినా, ఏ వచనమైనా, ఇటీవల గత శుక్రవారం రాత్రి మా యొక్క బ్రాంచ్ చర్చ్లో అద్భుతమైన సందేశం అందించారు. దైవజనులు చాలా అద్భుతమైన సందేశం అందించారు. ప్రజలందరూ దీవించబడ్డారు. ప్రార్థనాపూర్వకంగానే ఆ వాక్యం రాస్తారు. కనుక అదే వాక్యాన్ని మనం మూల వాక్యంగా చదువుకుని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము చదవండి. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దావీదు యొక్క ఆకాంక్ష, దేవా నా కుటుంబము ఆశీర్వదించబడాలి. నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఆ ఆశీర్వాదం నీవు ఇచ్చేదై ఉండాలి. లార్డ్ యూ బ్లెస్ us, నీ ఆశీర్వాదము నుండి అని దావీదు యొక్క ఆకాంక్ష. దావీదు ఈ ప్రార్థనలో మరొక మాట అంటాడు, ఆ ఆశీర్వాదం కూడా నాకేదో 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో లేక నా జనరేషన్కో కాదు. నాకు నా కుటుంబానికి నీవు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉండాలంటే ఫర్ ఎవర్, తరతరములకు నా కుటుంబం ఆశీర్వదించబడాలి, తరతరములకు నా కుటుంబము దీవించబడాలి. చాలా మార్లు మనము ఆశీర్వదించబడుతున్నాము కానీ ఆ ఆశీర్వాదాలు ఒక జనరేషన్తో లిమిట్ అయిపోతున్నాయి, ఒక తరముతో పరిమితం అయిపోతున్నాయి. కానీ దావీదు యొక్క ప్రార్థన ఏంటంటే, దేవా నీవు నన్ను ఆశీర్వదించే ఆశీర్వాదాలు తరతరములకు ఉండాలి. అందుకే దావీదు జీవితంలో దేవునితో తనకున్న అనుబంధంలో దావీదు ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడో, ఎలాగూ ప్రభు దగ్గర కోరి ఉన్నాడో ఆ రీతిగానే ఎప్పటికీ దావీదు సింహాసనమట నిత్యము తన బిడ్డలకు అలాగే దేవుడు ఏర్పాటు చేశారు. దేవుడు అన్నారు, నీ బిడ్డలు తప్పు చేస్తే నేను శిక్షిస్తాను, కానీ నా కృపను మాత్రం నేను వారికి దూరము చేయను. ఒక్క నిమిషం, తల్లిదండ్రులైన వారు, పెద్దలైన వారు, ఇక్కడ తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు ఎవరుంటున్నా, లైక్ ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యం విన్న వారు ఎవరైనా ఒక్క నిమిషం చేతులు పైకెత్తి, అయ్యా నీవిచ్చే ఆశీర్వాదం తరతరములకు కావాలి, మాకు తరతరములకు కావాలి. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు ఏదో ఒక జనరేషన్కో, ఏదో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో, ఒక సర్టెన్ పీరియడ్ కాదయ్యా, నిత్యము ఆశీర్వదించబడాలయ్యా, నిత్యము దీవించబడాలయ్యా. దావీదుకు తన సంతతికి మీరు చూపిన శాశ్వతమైన కృప నా బిడ్డలకు మీరు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఈ బ్లెస్సింగ్ ప్రేయర్లో
తరతరాలుగా వస్తున్న శాపము నుండి యేసయ్య విడుదలిచ్చునుగాక. తరతరాల పాపం, తరతరాల శాపం, తరతరాల నుండి మనకు సంక్రమిస్తున్న ప్రతి అనువంశిక వ్యాధుల నుండి దేవుడు మనకు స్వస్థత దయచేయునుగాక. అయ్యగారు చాలా పవర్ఫుల్ వర్డ్ మీరు రాస్తారండి, పరిశుద్ధాత్ముడు రాయించాడండి. దావీదు ప్రార్థన ఏమంటాడు తెలుసా? నన్ను ఆశీర్వదించు. అలా కాదు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఎప్పటికీ? నిత్యము, ఫర్ ఎవర్, ఎప్పటికీ. అందుకే దావీదు యొక్క బిడ్డలు ఎప్పటికీ వారి కుమారులే, వారి కుమారులే, వారి కుమారులే సింహాసనాన్ని పరిపాలించారు. చివరికి సింహాసనం పేరు కూడా దావీదు సింహాసనం. యేసునాథుడు సైతం దావీదు కుమారుడని పిలువబడతాడు. యేసయ్య జన్మించింది దావీదు వంశంలో, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. సో ఈరోజు ఈ మీటింగ్ వచ్చిన వారందరూ 1 నిమిషాలు ఈ ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఏంటి తెలుసా? నాయన, జనరేషన్స్ కర్స్ పోవాలి, తరతరాల శాపం పోవాలి, తరతరాల ఆశీర్వాదం రావాలి. దావీదు జీవితంలో ఎన్నో విషయాలు, ఆయన ఫ్యామిలీ దీవించబడ్డానికి, ఆయన ఆస్వాదించబడ్డానికి ఎన్నో విషయాలు మనం గమనించగలం. దానిలో నుంచి 1-2 మాటలు మీతో ప్రస్తావిస్తాను. దావీదులో ఉన్న ఒక స్పెషల్ క్యారెక్టర్. దావీదు ఎప్పటికీ అనేక విషయాల్లో మనకు జ్ఞాపకం ఉంటాడు, అనేక విషయాలు జ్ఞాపకం ఉంటాడు. ఆయన మంచి గాయకుడు కదా. దావీదు గురించి చెప్పండి నాకు. ఆయన మంచి గాయకుడు, ఇంకా సితారా చమత్కారంగా వాయించేవాడు, ఇంకా వర్షిప్ లీడర్, 40 సంవత్సరాలు పరిపాలన చేసినవాడు. ఇంకా చెప్పాలంటే దావీదు దేవుని మందిరం కోసం పరితపించినవాడు. తన జీవితాశయం ఒకటే, దేవునికి, యాకోబు బలిష్ఠునికి ఒక మందిరాన్ని కట్టాలి. ఆయన ఆకాంక్ష ఎప్పుడు ఏంటంటే దేవుని మందిరంలో చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలి. ఇలాగ దావీదు గురించి ఎన్నెన్నో హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా ఏమైనా చెప్పగలరా దావీదులో హైలైట్ పాయింట్? అమ్మా, ప్రాఫెట్. ఇంకా దావీదు అనగానే మనకు గుర్తొచ్చేది గొల్యాతును చంపినది కదా, ద హైలైట్ పాయింట్. ఇంకా చెప్పాలంటే ఆయన జీవితంలోనే ఒక కీలకమైన మలుపు, గొల్యాతును చంపడం. ఈరోజు గొల్యాతును చంపిన సందర్భాన్ని నేను మీతో ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయంలో, సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నాతో పోట్లాడి, క్షమించండి అమ్మా, 11th verse. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఇది ఈ అధ్యాయంలో ఒక వచనం. సౌలు, అతని జనాంగం, ఇశ్రాయేలీయులందరూ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు దే వర్ మచ్ స్కేర్డ్. వారు చాలా భయపడిపోయారు, బహుగా భీతిల్లారు ఇశ్రాయేలీయులు. ఎవరిని చూసి? గొల్యాతును చూసి. గొల్యాతు విషయం మనకు తెలియంది ఏముంది? గొల్యాతు 6 మూళ్ళ జానడి ఎత్తైన వాడు. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉంది, యుద్ధ కవచం ధరిస్తాడు. ఒక రాక్షస దేహము కలిగిన వాడు గొల్యాతు. రాక్షస దేహము కలిగినటువంటి ఒక వ్యక్తి ఎవరిని భయపెడుతున్నాడు అని అంటే సౌలును, ఇశ్రాయేలీయులను భయపెడుతున్నాడు, ఇశ్రాయేలు సైన్యాన్ని భయపెడుతున్నాడు. చాలా క్లుప్తంగా నెమ్మదిగా వాక్యాన్ని ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులు ఎవరంటే అంతకుముందు సుమారు కొన్ని శతాబ్దాలు ఏ యుద్ధం వచ్చినా ఇంచుమించుగా విజయకేతనం ఎగరవేస్తున్నటువంటి సైన్యం ఇశ్రాయేలు సైన్యం. వారి ముందు ప్రకృతే దాసోహం అయిపోయింది, ప్రకృతే వాళ్ళ ముందు సాష్టాంగ పడిపోయిందని చెప్పొచ్చు వారి దేవుని బట్టి. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తుంటే ఎర్ర సముద్రం దారి ఇవ్వలేదా? 2 పాయలు అయ్యింది కదా. ఇశ్రాయేలులకు ఆకలి వేస్తుంటే పరలోకం నుంచి మన్నా కురిసింది కదా. దాహం వేస్తుంటే బండ నుంచి నీళ్ళు వచ్చాయి కదా. ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళినా విజయమే 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 వారి సొంతమైంది. యుద్ధాలు లేకపోలేదు, సమస్య లేకపోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి ప్రయాణంలో బాషాను రాజైన ఓగు అనే ఒక రాజు, అతను రాక్షస దేహం గలవాడు.
18 అడుగుల పొడవు, 9 feet వెడల్పున్న మంచం మీద పడుకుంటాడు. అంటే అంత భారీ దేహం అతనిది. 18 into 9 అండి. 18 into 9 మంచం కావలసినంత హైట్ అండ్ అంత రాక్షస దేహం గల వాణ్ణి దేవుడు వీరి కోసం చంపేశాడు. వీరు అతన్ని గెలిచారు. నెమ్మదిగా వినాలి, గెలిచారు. అమోరియల్ రాజైన సీహోను చాలా రాక్షస దేహం గలవాడు, అతడు ఓడిపోయాడు. యెరికో పట్టణం దారి చేసింది. ఎక్కడికి వెళ్ళినా వీరికి విజయమే. సమస్యలు రాకపోలేదు, సమస్యలు వచ్చాయి, కానీ ప్రతి సమస్యలో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. అలాంటి విజయాన్ని పొందినటువంటి ఇశ్రాయేలీలు గొల్యాతుకు భయపడమే నాకు ఆశ్చర్యం. గొల్యాతు అనేది పెద్ద సమస్యే. హైట్ రీచే చాలా హైటే అతను కొన్ని యుద్ధ కవచాలు ఇవన్నీ వాస్తవమే. కానీ అట్ ద సేమ్ టైం వీరికి ఈ గొల్యాతు కంటే ఇంకా పెద్ద సమస్యల గుండా వీరు దాటొచ్చారు. గొల్యాతు కంటే ఇంకా భీకరమైన సమస్యలను వీరు జయించారు. కానీ ఈ పర్యాయం మాత్రం యావత్ ఇశ్రాయేలు దేశం రాజు సైనికులు సైతం బహుగా భీతిల్లిరి. వారు ఉదయం లేచేటప్పటికీ వాడి కేకలకు భయం, సాయంకాలం పడుకుందాం అనేటప్పటికీ వాడి కేకలకు వారికి భయం పట్టేది. ఏంటది? వాడనేవాడు, రాయ్ నేను ఒక్కడే వస్తాను. ఈస్ దేర్ ఎనీవన్ అమాంగ్ యూ? మీలో ఎవరైనా ఒకరున్నారా? అది వాని కేకలు. ఆ కేకలకు వారు భయపడిపోయారు. ఈ సాయంకాలం వేళ ప్రభువు నాకు జ్ఞాపకం చేస్తున్న మాట, మనందరి కొరకు ప్రభువు వాక్యం నుండి బలపరుస్తున్న మాట. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలు, వాక్యమున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్నో సమస్యలు మీరు దాటుకుంటూ వచ్చారు, ఎన్నో నిందలు మీరు దాటుకుంటూ వచ్చారు. అసలు మీరు ఎదుర్కొన్న సమస్యలు గత 4 సంవత్సరాల క్రితం, గత 5 సంవత్సరాల క్రితం, గత 3 సంవత్సరాల క్రితం మీరు ఎదుర్కొన్న సంక్షోభాలతో పోలిస్తే ఇప్పుడు ప్రజెంట్ ఈ సాయంకాలం మందు నీ ఉన్న సమస్య వాటితో పోలిస్తే ఇది పెద్ద సమస్య కాదు. గత కాలముతో పోలిస్తే ఇప్పుడున్న సమస్య మరింత తీవ్రమైంది కాదు. when we compare with the previous problem. కానీ ఈ గొల్యాత్ అనే సమస్య మాత్రం నిద్ర పట్టకుండా చేస్తుంది నిన్ను. అది ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, అది అనారోగ్య సమస్య కావచ్చు, లేక కుటుంబంలో ఏర్పడిన సంక్షోభం కావచ్చు. ఈరోజు ఎవరితోనో ప్రభు నీతోటే మాట్లాడుతున్న మాట, నీవెదుర్కొంటున్న ఈ సమస్య గురించి బయటకు రాలేని సమస్య. దే వర్ హైడింగ్ ఇన్సైడ్. తలెత్తుకోలేరు, ఎవరికి ముఖం చూపించలేకపోతున్నారు, గుడ్ మార్నింగ్ చెప్పలేకపోతున్నారు, గుడ్ నైట్ చెప్పలేకపోతున్నారు. భీకరమైనటువంటి కేకల మధ్య, వాడి యొక్క ప్రగల్భాల మధ్య భయపడిపోతున్నారు. అలాంటి వారు ఎవరైనా ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉంటే, ఈ మాటలు వింటుంటే ప్రభు నిన్ను బలపరుస్తున్న మాట ఏంటంటే, నీవు గతంలో కూడా ఇంతకంటే సంక్లిష్టమైన సమస్యలు గుండా ప్రయాణం చేసినప్పుడు నీ దేవుడు నీకు సహాయం చేయలేదా? నీ దేవుడు నీకు తోడై ఉండలేదా? నీ దేవుడు నీకు తోడ్పడలేదా? నీ దేవుడు వాటిని గట్టెక్కింపలేదా? ఎందుకు ఇప్పుడు ఈ గొల్యాతుకు భయపడుతున్నావు? మేబీ అతను తీవ్ర రూపం దాల్చి ఉండొచ్చు, లేక రూపం మార్చుండొచ్చు, కానీ విజయం మాత్రం దేవుడు తప్పక నీకు ఇస్తాడు. ఈ గొల్యాతును జయించడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం ఎవరండి? అందరూ చెప్దామండి, దావీదు. నేను గతంలో కూడా చెప్పినట్లు గొల్యాత్ అనే సమస్య ఏమో ఏ అధ్యాయంలో ఉంది? 17వ అధ్యాయంలో ఉంది కదా. గొల్యాతును జయించిన వాడెవరు? దావీదును దేవుడు ఎప్పుడు అభిషేకించారు? ఎన్నో అధ్యాయంలో అభిషేకించారు? 16వ అధ్యాయంలో అభిషేకించారు. సమస్య ఏమో 17వ అధ్యాయం, పరిష్కారం ఏమో 16వ అధ్యాయం. మరలా చెప్తున్నాను, సమస్య ఏమో 17వ అధ్యాయం, పరిష్కారం 16వ అధ్యాయం. సమస్య ముందు వచ్చిందా? పరిష్కారం ముందు వచ్చిందా? అందరూ మాట్లాడగలరు. అంటే ఈరోజు మీకు ఎంత సమస్య ఉందండి? అది ఏ సమస్య అండి? అయితే ఒక శుభవార్త ఏంటి తెలుసా? మీకు సమస్యను దేవుడు అనుమతించడానికి ముందే పరిష్కారాన్ని రెడీ చేసి అప్పుడు సమస్యను మీకు అనుమతించాడు దేవుడు. నీవు సమస్యనే చూస్తున్నావు, ఇశ్రాయేలు సమస్యను చూస్తున్నారు. 17వ అధ్యాయంలో వారు భయపడి దాక్కుంటున్నారు. వారికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఆల్రెడీ దేవుడు పరిష్కారాన్ని అంతకు ముందే దేవుడు ఏర్పాటు చేశాడు.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం. సమస్యకు ముందే పరిష్కారం, సమస్యకు ముందే, అందరూ చెబుదాం అన్నమాట, సమస్యకు ముందే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తాళం కప్పు కొంటాం కదా, లాక్. తాళం కప్పు కొనేటప్పుడు మనం షాప్కి వెళ్ళి తాళం కప్పు కొంటాము. తాళం కప్పు కొన్నప్పుడు దానితో పాటు ఏముంది? కీ ఉంది. అంతేగాని తాళం కప్పు కొనుక్కుని వచ్చాక, తాళం కప్పు వేసేసాక అప్పుడు వెళ్ళి మరలా కీ కొంటామా? తాళం కప్పు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే తాళపు చెవి కూడా ఎలాగూ మ్యానుఫ్యాక్చర్ అయ్యిందో, సిస్టర్, బ్రదర్, దైవజనుడా, ఇప్పుడు ఏ సమస్యలో ఉన్నావో దేవుని సేవకునిగా ఈ మాటని తెలియచేస్తున్నాను. నీ సమస్యను దేవుడు నీకు అనుమతించడానికి ముందే పరిష్కారాన్ని దేవుడు రెడీ చేశారు. పరిష్కారం రెడీ అయిన తర్వాతే గాడ్ అలౌడ్ ఇన్ టు దిస్ ప్రాబ్లం. ఇప్పుడు దావీదనే పరిష్కారం దేవుడు ముందే ఏర్పాటు చేశారు. ఇది కుటుంబ ఆశీర్వాద కూటం కనుక దావీదు ఎలా పరిష్కారంగా మారాడు. ఒకటి, మనం గొల్యాతును చూస్తున్నాం. ఆమేన్. ఎవరిని చూస్తున్నాం? కానీ నేను అంటాను, నీవు ఒక దావీదు అవుతావు. నీవు ఒక దావీదు అవుతావు అంటే నీవు ఒక పరిష్కారం కాబోతున్నావు. నీవు ఒక పరిష్కారం కాబోతున్నావు. ఒకసారి ప్రక్కలతో చెప్పండి, నీవే ఒక పరిష్కారం కాబోతున్నావు. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడండి. అందరూ నిన్నేమన్నారు? నువ్వు నాకు పెద్ద తలనొప్పి అన్నారా? నువ్వు నాకు పెద్ద సమస్యగా ఉన్నావు అన్నారా? నీ తల్లిదండ్రులు అంటున్నారా నువ్వు నాకు పెద్ద తలనొప్పిగా ఉన్నావు అన్నారా? నీ భర్త అంటున్నాడా నువ్వు నాకు తలనొప్పిగా ఉన్నావని? నీ భార్య అంటుందా నీవు నాకు పెద్ద సమస్యగా ఉన్నావని? నీ కుటుంబంలో ఎవరైనా అంటున్నారా నీవు నాకు పెద్ద సమస్యగా ఉన్నావని? ఈ మీటింగ్లో దేవుని సముఖంలో నువ్వు ప్రార్థనలో పాలు పొందడం ద్వారా దేవుని వాక్యాన్ని బట్టి నీవు సమస్యగా ఉన్నావని అన్న వారి నోటే నీవే మాకు పరిష్కారంగా ఉన్నావు అనేలా నీ కుటుంబంలో దేవుడిని చేయబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ యాజ్ ద సొల్యూషన్. దేవుడు నిన్ను పరిష్కారంగా చేయబోతున్నాడు. ఆ పరిష్కారంగా మారాలంటే ఏం చేయాలో ఈ 17వ అధ్యాయంలో కొన్ని మాటలు క్లుప్తంగా నేను మీతో షేర్ చేస్తాను. మరలా ఈ పాయింట్ ఎంతమందికి అర్థం? ఈరోజు మనం నేర్చుకునేది ఏంటి చెప్పండి? మనం సమస్య చూస్తున్నాం, సమస్య తీవ్రత చూస్తున్నాం, కానీ ఆ సమస్య కంటే ముందు రెడీ ఉంది. నెక్స్ట్ ఏంటంటే దేవుడు నిన్ను ఒక పరిష్కారముగా చేయబోతున్నాడు. యూ విల్ బి ద ప్రాబ్లం షూటర్. చెప్పండి, ప్రాబ్లం షూటర్ తెలుసా? ప్రాబ్లం మేకరా, ప్రాబ్లం షూటరా? చాలామంది ఇంతవరకు నేనేమన్నారు? ప్రాబ్లం మేకర్ అన్నారు. కానీ దేవుడిని ఏం చేయబోతున్నాడు తెలుసా? ప్రాబ్లం షూటర్గా చేయబోతున్నాడు. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ నువ్వు వెళితే ప్రాబ్లంనే షూట్ చేసేస్తావు. అలా ఉండాలంటే ఏం చేయాలి? దావీదులో ఉన్న క్యారెక్టర్ మనం గమనిస్తే, దేవుడు అభిషేకించిన తర్వాత ఆయన అప్పటికి గొర్రెలను కాస్తున్నాడు 16వ అధ్యాయంలో. ఆ తదుపరి ఆ దేశపు రాజైన సౌలు, ఆయనకు ఒక మానసిక వ్యాధి, దయ్యం పడుతుండేది. దయ్యం పట్టినప్పుడు ఆ దయ్యం పోవడానికి ఎన్నో విద్యలు వారు ఉపయోగించారు, ఎన్నో ప్రయోగాలు చేశారు. వైఫల్యం చెందగా ఇక ఎవరో చెప్పారు దావీదు గురించి, సంగీతం ప్లే చేస్తే, దేవునికి స్తోత్రం, అందరూ దేవుని స్తుతిద్దామండి, సంగీతం ప్లే చేస్తుంటే దయ్యాలు పారిపోతాయి అనే విషయాన్ని సౌలుకు చెప్పారు. దేవునికి మహిమ. మ్యూజిక్ ప్లే చేస్తున్నటువంటి పాస్టర్ గారు శ్యామరాజు గారు కానీ, ఇక్కడ శ్రీకాంత్ కానీ, దేవుని సేవకునిగా నేను తెలియచేస్తున్న మాట, ఆత్మచేత నింపబడి ప్లే చేస్తున్న మ్యూజిక్, ఆత్మచేత నింపబడి పాడుచున్న పాటల ద్వారా దయ్యాలు పారిపోతాయి, చీకటి శక్తులు పారిపోతాయి, అపవాది శక్తులు లయమైపోతాయి. అలాంటి కృప ఈ సంగీతకారులకు, మన దైవజనులకు దేవుడిచ్చునుగాక. ఈ విషయం తెలియగానే వారు మొత్తం మీద కనుగొని దావీదును కనుగొన్నారు. దావీదుకి ఇప్పుడు ప్యాలెస్కి వెళ్ళే అవకాశం వచ్చింది. నెమ్మదిగా విందాం. ప్యాలెస్కి వెళ్ళే అవకాశం వచ్చింది అంటే నా భాషలో ప్యాలెస్లో జాబ్ వచ్చింది. ఒక్క పాట ప్యాలెస్లో పాడి వస్తే, రాజుగారికి పాడి వస్తే గిఫ్ట్ ఎలా ఉంటుందండి? ఇంకా హారాలు, వరాలు చాలా పుష్కలంగా ఉంటాయి కదా. రాజభవనంలో మన బ్రదర్ డేవిడ్కి జాబ్ వచ్చింది. నేను మొదటి మాట చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు వాక్యం వింటున్న కుటుంబాల్లో ఉన్న యవన బిడ్డలకు దేవుడు రాజోద్యోగాలు ఇచ్చునుగాక.
ప్యాలెస్లో జాబులు వచ్చును గాక, రాయల్ ఎంప్లాయీస్గా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును గాక, అంటే గెజిటెడ్ ఆఫీసర్స్ ర్యాంకులో దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. దావీదుకి ఇప్పుడు అంటే అది చిన్న విషయం కాదండి. ఒకసారి అందరూ ఊహించుకుంటే ప్యాలెస్లోకి వెళ్ళడానికి దావీదుకు చాలా స్పెషల్ కారు పంపించుంటారు, చాలా స్పెషల్ వాహనాలు ఉండుంటాయి, ఆయన చాలా స్పెషల్ సెక్యూరిటీతో లోపల తీసుకెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఆయన వెళ్ళేది నేరుగా ఇప్పుడు ప్యాలెస్లో ఎవరో వర్క్ చేయడానికి కాదు, డైరెక్ట్ రాజుగారికి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తున్నారు. కాబట్టి ఆయనకుండే మర్యాదలు వేరు కదా, ఆయనకుండే మర్యాదలు వేరు. దేవుడు మన యవన బిడ్డకు కృప దయచేయాలి. ఓకే, జాబ్ ఇన్ ద ప్యాలెస్. ఓకే, జాబ్ ఇన్ ద ప్యాలెస్. సో ఆయన పీరియాడికల్గా సౌలుకు దయ్యం పట్టినప్పుడల్లా వెళ్ళడం, పాట పాడడం, వచ్చేటప్పుడు మొత్తం గిఫ్ట్ ఉండేది, బాగుండేది. అయితే దావీదు ప్రాబ్లమ్ షూటర్గా ఎలా మారాడు అంటే, ఆయనకి జాబ్ ఉన్నంత మాత్రాన తన తండ్రి ఇంట ఉన్నటువంటి గొర్రెలను కాయడంలో ఆయన ఏ రోజు కూడా సెలవు తీసుకోలేదు. యవన బిడ్డలు వింటారా? దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నిన్ను ఉన్నత స్థానం నిలబెట్టాలంటే, ఆయన తన తండ్రి గొర్రెల విషయంలో బాధ్యత వహించినవాడు. ఒక మాటలో చెప్పాలంటే హీ వాజ్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబం బ్లెస్ అవ్వాలంటే ఎవరి బాధ్యత, ఎవరి ధర్మం వారు సరిగా ఉపయోగించాలి. అన్నలు ఉద్యోగం చేస్తున్నారు, ఈ గొర్రెలు అన్నగారులవి ప్లస్ వాళ్ళ నాన్నగారివి, ఇవి నాకెందుకులే అనుకోలేదు. ఆయన గొర్రెలను మేపడంలో చాలా శ్రద్ధ వహించాడు. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని బ్లెస్ చేస్తాడంటే ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటారో వారిని. అందరూ చెప్పండి, రెస్పాన్సిబుల్. ఉదయం లేవగానే ఆ బెడ్షీట్లన్నీ మడత పెట్టడం ఏం చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేయడం మమ్మీయా, డాడీయా, లేదా ఇంట్లో ఎవరో వర్కర్సా? కానీ దావీదేమో హీ డస్ హిస్ వర్క్. తన ఇంట్లో తన పని తానే చేస్తాడు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే వారిని దేవుడు వాడుకుంటాడు. ప్రతి ఒక్కరు గమనించాలి. దేవుని మందిరంలో కూడా మీరు మీ రెస్పాన్సిబిలిటీ మీరు గుర్తించాలి. ఇంట్లో కూడా మీ రెస్పాన్సిబిలిటీ మీరు గుర్తించాలి. ఆయన ఎంత బాధ్యత గలవాడు అని అంటే, మరలా చెప్తాను, చాలా చిన్న విషయాలే కానీ కుటుంబం దీవించబడాలంటే ఇంట్లో అందరూ రెస్పాన్సిబుల్గా ఉంటే ఫ్యామిలీ బ్లెస్ అవుతుందండి. బండి కొన్నారు డాడీ, ఇప్పుడు బండి వేసుకెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించకుండా మళ్ళీ తెచ్చేసి పెట్రోల్ అయిపోయినా సరే ఇంట్లో పెట్టేసి అనుకోండి ఆ కొడుకు, ఆ నెక్స్ట్ టైం ఎంత అర్జెంట్ వర్క్ వెళ్ళాలన్నా సరే వర్క్ జరగదు కదా. అంటే ఆ ఇంట్లో ఒక్క వ్యక్తి అయినా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడంటే కుటుంబం గాడి తప్పినట్టే. ఫ్యామిలీ బ్లెస్ అవ్వాలంటే ఎవరి బాధ్యత వారు వహించాలి, ఎవరి కర్తవ్యాన్ని వారు సరిగా నిర్వహించాలి. ఒకరోజు వాళ్ళ నాన్నగారు అన్నారు, అన్నయ్య వాళ్ళు జాబ్లో ఉన్నారు కదా ఆర్మీలో, వారు ఆకలితో ఉన్నట్టున్నారు, ఆయన చాలా రోజులు అయింది కదా, రొట్టెలు తీసుకెళ్ళమన్నారు. సహజంగా ఏం జరుగుతుంటుందంటే, ఇంటి దగ్గర ఉన్న పిల్లలేమో ఇంటి దగ్గర ఉంటారు, హాస్టల్స్లో జాబులకి దూరంగా ఉండే పిల్లలు దూరంగా ఉంటారు. మమ్మీ డాడీకి ఇంట్లో దోశలు వేసుకున్నా కానీ దూరంగా ఉన్న అబ్బాయి గుర్తొచ్చేస్తాడు, ఇంట్లో బూర్లు వండినా కానీ అక్కడ దూరంగా ఉన్న తన కుమార్తె గుర్తొచ్చేస్తుంది. కాబట్టి మమ్మీ డాడీ ఏం చేస్తారంటే, ఇక్కడ ఏమి వండినా వాళ్ళే గుర్తొస్తారు, పదే వాళ్ళే గుర్తొస్తారు. అంటే వీళ్ళకి పెట్టడానికి అది వీళ్ళకి బాగానే ఉన్నా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళేమనుకుంటారు తెలుసా, మా మమ్మీకి మా అక్క అంటేనే ఇష్టం, మా మమ్మీకి మా అన్నయ్య అంటేనే ఇష్టం అని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, దూరంగా ఉన్న వాళ్ళంటే మా చెల్లుళ్ళు తినేస్తున్నట్టున్నారు, మా తమ్ముళ్ళు తినేస్తున్నట్టున్నారు. ఈ మధ్య నలిగిపోయేది ఎవరంటే తల్లిదండ్రులు. సరే, యెషయా ఏమనుకున్నాడంటే, జాబ్లో బిజీగా ఉన్న తన కొడుకులకి రొట్టెలు పట్టుకెళ్ళమని చెప్తాడు. అంతేకాదు వీళ్ళని బాగా చూడమని పై ఆఫీసర్ సర్దారులకు కూడా జున్నుగడ్డలు ఏర్పాటు చేస్తాడు. మొదటి మాట, అలాగూ పంపేటప్పటికి దావీదు ఏం చేస్తున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. ఆ గొర్రెలు కాసినప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే, 17వ అధ్యాయం 20వ వాక్యంలో, దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి తన గొర్రెలను అప్పగించి, ఆ మాట చూస్తాం. అంటే దావీదు చేస్తున్న పని వాళ్ళ డాడీ చెప్పిన పని, అది వెళ్ళడం. అయినా
తాను చేస్తున్న పని విషయంలో రెస్పాన్సిబిలిటీ చెప్పాలి అందరూ. అదొకటే చెప్పాలని ఆశయం. సాయంకాలం దీవించబడాలంటే రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వండి, దేవుడిని దీవిస్తాడు. ఎంత రెస్పాన్స్. మా డాడీ చెప్పారు కదా అని వెళ్ళిపోలేదంటే ఆయన. నేను వెళుతున్నాను, మరి గొర్రెల విషయం ఎలాగూ చూసుకున్నాడు. నేను వెళుతున్నాను, మరి ఇక్కడ ఇంట్లో పేషెంట్గా మా మమ్మీ కొంచెం బాగోలేదు కదా, ఎలా అని చూసుకున్నాడు. డాడీ కొంచెం బాగోలేదు కదా, ఎలా, అది చూసుకుంటున్నాడు. నన్ను బయటకు పంపేది ఎవరు? డాడీయే. గోయింగ్ ఆన్ డాడీస్ డ్యూటీ. అయినా తన బాధ్యతను మాత్రం శ్రద్ధగా వహించిన వాడు దావీదు. అందుకే దేవుడు దావీదును ప్రాబ్లం షూటర్గా చేశాడు. బాధ్యత లేని వాళ్ళని దేవుడు దీవించడు. ఏ కుటుంబాన్ని దేవుడు దీవిస్తారంటే బాధ్యత కలిగిన వారిని మాత్రమే దేవుడు దీవిస్తారు. సరే, కొన్ని సామాగ్రి పట్టుకున్నట్టుగా జున్నుగడ్డలు, రొట్టెలు ఆ బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జయము, ఈ యుద్ధ ధ్వని వినబడుతుంటే దావీదుకి చాలా యాంగ్జైటీ ఉంది. యవనస్తుడు, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. ఏదో మొత్తం ఆ యుద్ధపు భాష, గొల్యాతు కేకలు, వీళ్ళ భయాలు, ఇవన్నీ ఆయనకి చాలా ఆసక్తిగా ఉంది. ఈ ఆసక్తిలో వారి దగ్గరికి వెళ్ళి ఏదో ప్రశ్న అడగడానికి ముందు ఆయన చేసిన పని ఏంటంటే 22వ వాక్యంలో, దావీదు తాను తెచ్చిన వస్తువులను, సామాగ్రిని కనిపెట్టు వాని వశం చేసి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ యవనస్తుడు చాలా హ్యాపీగా ఆ యుద్ధంలో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి వెళుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన చేతిలో ఏమున్నాయి? రొట్టెలు, జున్నుగడ్డలు. వీటిని ఏం చేశారు తెలుసా? వాళ్ళ అన్నగాళ్ళకి అప్పచెప్పడానికి ముందు పాడవకుండా ఒక వ్యక్తి వశాన చేశాడు. అక్కడేమో ఉదయకాలం ముందు గొర్రెలనేమో ఒక కాపరికి అప్పగించాడు, రెస్పాన్సిబిలిటీ. ఇక్కడేమో ఈ వస్తువులు అవి పాడవకుండా ఆయన అక్కడ కనిపెట్టుకునే వారికి అప్పగించాడు. ఈ 2 వచనాలు బట్టి మనకి ఏమర్థమవుతుంది? దావీదు తనకేదైనా పని అప్పచెప్పితే చాలా బాధ్యతగా చేస్తాడు. మన పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇంట్లో? వాళ్ళ నోట్బుక్స్ ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు, వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఎక్కడున్నాయో తెలియదు. ఉదయమే మమ్మీయో డాడీయో అందరూ బుక్స్ అన్ని కలెక్ట్ చేసి బ్యాగ్లో పెట్టాలి. మరలా చెప్తున్నాను, సింపుల్గా మీకు అనిపించవచ్చు, కానీ దేవుడు ఎవరిని హెచ్చిస్తారంటే ఎవరైతే తమ వస్తువును మ్యాక్సిమం పోగొట్టుకోరో దేవుడు వాళ్ళనే దీవిస్తాడు. ఇక చాలామంది వనబిడ్డలు ఉన్నారు, మీ వస్తువు మీరు ఇష్టానుసారంగా పాడేసేవాళ్ళైతే మిమ్మల్ని దేవుడు దీవించడు. మీకు వినడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. మీ వస్తువులు ఏంటో మీకు తెలియాలి, మీ వస్తువులు ఎక్కడున్నాయో మీకు తెలియాలి, మీ సామాగ్రి ఎక్కడుందో మీకు తెలియాలి, మీ పెన్ ఎక్కడుందో మీకు తెలియాలి, మీ బైబిల్ ఎక్కడుందో మీకు తెలియాలి, మీ డ్రెస్ ఎక్కడుందో మీకు తెలియాలి కదా. వారు చాలా జాగ్రత్త వహించారు. ఆయన చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాడు. అందుకే దేవుడు ఆయన్ని కొన్ని లక్షల మంది మీద రాజుగా నియమించాడు. అర్థమవుతుందండి? ఎవరైతే కొంచెంలో నమ్మకంగా ఉంటారో దేవుడు వారిని అత్యధికమైన వాటిలో ఆశీర్వదిస్తాడు. సో ఎవరిని దేవుడు దీవిస్తారు? బాధ్యత కలిగిన వ్యక్తిని. మ్యాక్సిమం ఈరోజు ప్రార్థన చేసుకో, నా చేతిలో మాత్రం ఏమీ మిస్ అవ్వకూడదు, అది ప్రార్థన చేసుకోవాలి. తాళం చేతులు పోగొట్టేసేవాడు కొందరు, సెల్ ఫోన్లు పోగొట్టేసేవాడు కొందరు, ఇక ఎన్నెన్నో వారి చేతులు అదో ఎక్స్పర్ట్లు వాళ్ళు. ఇంక వాళ్ళ చేతిలో ఒక తాళం చెవి కాదు, నెలకో తాళం చెవి పోగొట్టేస్తారు కొంతమంది నెలకో మొబైల్ ఫోన్ పోగొట్టేస్తారు. వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్. కాబట్టి మనందరూ ఎలా ఉండాలి చెప్పండి? రెస్పాన్సిబుల్ పర్సన్స్ మాత్రమే బ్లెస్ అవుతారు. దావీదులాగా ప్రాబ్లం షూటర్స్ అవుతారు. 2, దావీదులో ఉన్న 2వ క్యారెక్టర్, దేవుడు ఎవరిని దీవిస్తారు, ఎవరిని అంతగా హెచ్చిస్తారు అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళ నాన్నగారు చెప్పారు ఏమనంటే, వేరే వెళ్ళి జున్నుగడ్డలు ఇచ్చిరా అని. అలా చెప్పగానే ఈ కాలపు డేవిడ్ అయితే ఏమంటాడంటే, నేను వెళ్ళను. ఫస్ట్ మాట అది, వెళ్తాడో తర్వాత విషయం, కానీ ఫస్ట్ మాట ఏం చెప్పండి? నేను. కానీ బైబిల్ డేవిడ్లో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఎస్ డాడీ. అందరూ చెప్పండి ఒకసారి, ఎస్ మమ్మీ. వాళ్ళే బ్లెస్ అవుతారు. కొంచెం గట్టిగా మరొకసారి చెప్పండి, ఎస్ డాడీ, ఎస్ మమ్మీ. ఆ కుటుంబమే దీవించబడుతుంది. మీ పేరెంట్స్కి ఎస్ డాడీ, ఎస్ మమ్మీ. మీ దైవజనులకు ఎస్ పాస్టర్. అన్నిటికంటే ముఖ్యంగా మీ దేవునికి ఎస్ జీసస్. ఇక మనకు అర్థం అవ్వకపోయినా మనము కానీ ఎప్పుడైతే ఒబీడియంట్ పర్సన్స్ విల్ బీ బ్లెస్డ్. నా ప్రార్థన ఒక్కటే, ఈరోజు వచ్చిన వారందరినీ ప్రాబ్లం షూటర్గా దేవుడు చేయాలి, పరిష్కారకర్తగా దేవుడిని చేయాలంటే
విధేయులు అవ్వాలి. ఈయన వెళ్ళాడు, డాడీ మాట విన్నాడు. నాకు గొర్రెలు ఉన్నాయి, మరి గొర్రెల పని నువ్వు వేసుకోవడమంటావు, అక్కడేమో మరలా ఉద్యోగానికి వెళ్ళమంటావు, ఇలా అన్నాడండి. ఏమనలేదు. ఆయన తండ్రి ఏం చెప్తే చేశాడు. అక్కడ ఉద్యోగం కనబడుతున్నా ఆ పని అదే, గొర్రెల పని గొర్రెలు చూసుకుంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం తండ్రికి విధేయుడు. దేవుడు ఎవరిని దీవిస్తాడంటే ఎవరైతే తల్లిదండ్రులకు విధేయులు అవుతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇక మూడో మాట నేను చెప్పాలనుకుంటున్నాను. దావీదులో ఉన్నది ఏమిటో తెలుసా? వారందరూ భీతిల్లిరి, బహుగా భయపడిపోయారు, చాలా భయపడిపోయారు. ఎంతగా భయపడిపోతున్నారంటే ఉదయం సాయంకాలం వాని ప్రగల్భాలకు వీళ్ళు కృంగిపోతున్నారు. ఆ టైంలో దావీదు వీళ్ళు అంటాడు, మీరు తప్పకుండా ఇంటి దగ్గర హోంవర్క్ చేయండి, 17వ అధ్యాయం. ఆయన అంటాడు ఏమని తెలుసా? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు. దావీదు జీవము గల దేవుని సైన్యములను, జీవము గల సిస్టర్ ఎన్నో వాక్యమా? 26వ వచనం. 26వ వచనం చదవండి అమ్మా. తిరస్కరించుటకు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? Who is after all this man, this uncircumcised person? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? 6 మూళ్ళ జానడి ఎత్తు, రాగి శిరస్త్రాణము కలిగిన వాడు, అతని ముందు డాలు మోసే ఒకడు. ఇలాంటి పెద్ద సెక్యూరిటీ ఉన్నవాడిని చూసి దావీదు మాత్రం ఎలా ఫీల్ అయ్యాడు? అమ్మ వినండి, దావీదు ఎలా ఫీల్ అయ్యాడంటే, దావీదు ఎలా ఫీల్ అయ్యాడో తెలియదు కానీ దావీదు మాత్రం శత్రువుకి ఈ సిగ్నల్ ఇచ్చాడు. ఏ సిగ్నల్ అంటే, దావీదు వెళితే గొల్యాత్ ఏమన్నాడండి? గట్టిగా చెప్పాలి. కుక్కనా అంటే ఇంక చెప్పకనే చెప్పాడు, నువ్వు నాకు అలాగే ఉన్నావని. దావీదులో మనం నేర్చుకునే మూడో పాయింట్ ఏంటంటే, హీ వాజ్ సో కరేజియస్, బహు ధైర్యవంతుడు. దావీదు చాలా ధైర్యవంతుడు, గొప్ప సాహసి దావీదు. చాలా ధైర్యంగా ఉన్నాడు దావీదు. ఎంత ధైర్యంగా ఉన్నాడు దావీదు అని అంటే, గొల్యాతును చూచి భయపడలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గొల్యాతును చూసి భయపడలేదు దావీదు. ఈరోజు భయంకరమైన పాపాల్లో ఒక పాపం పిరికితనం అండి. నరకానికి వెళ్ళే వాళ్ళ లిస్టులో పిరికి వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రకటన పుస్తకంలో ఉంటుంది 21వ అధ్యాయంలో, పిరికి వారును అవిశ్వాసులను పరలోకం వెళ్ళరు, నిత్య 2వ మరణానికి వెళ్ళిపోతారు. కాబట్టి మనలో ఏముండాలి చెప్పండి? ధైర్యం. ఏంటది? నేను చేయగలను, నా దేవుని ద్వారా నేను సాధించగలను అనే ధైర్యం. పిల్లరా, మొదటి మాట ఏంటంటే రెస్పాన్సిబుల్ పర్సన్. రెండవ మాట ఏంటంటే ఒబీడియంట్ పర్సన్. మూడవది దావీదు ఏమైనాడు చెప్పండి? ధైర్యం గలవాడైనాడు. నాలుగవ మాట నేను చెప్పగోరుతున్నాను. 43వ వాక్యం, 43వ వచనము. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చేద్దామండి. దావీదు గెలుపొందడానికి, దావీదు విజయం పొందడానికి దావీదులో ఉన్న మరొక క్యారెక్టర్ ఏమిటంటే, గొల్యాతట తాను నమ్మిన దేవతల పేరు మీద వచ్చాడట. 43వ వాక్యం. తాను నమ్మిన దేవతల పేరు మీద శపిస్తున్నాడు. కానీ దావీదైతే అంటాడు, ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. అంటే ఆయన నమ్మకం అంతా ఎవరి మీద? నెమ్మదిగా ఈ మాట చూడాలి. ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా. ఒకసారి అందరూ ఆ మాట కొంచెం డీప్గా ఆలోచిద్దామా? దావీదు గారి నమ్మకం ఏంటి తెలుసా? గొల్యాతు, నీవు అలా ప్రగల్భాలు పలుకుతున్నావా? నేను ఎవరినో తెలుసా? ఐ యామ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్
ద లార్డ్ ఆఫ్ హోస్ట్, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ప్రతినిధిని నేను. అనగా నా వెనక ఏ సైన్యం ఉంది? అందరూ మాట్లాడండి. స్వరం ఎత్తి మాటలు సంతోషంగా అర్థమైతే ఇంకా స్వరం ఎత్తి చెప్పాలి. దేవుని సైన్యం నా సైడ్ ఉంది. దేవుని సైన్యం నా ప్రక్కన ఉంది. దేవుని సైన్యం నేను వస్తున్నది. నేను నీకు కనబడుతున్నాను ఒక్కడిని అనుకుంటా, బట్ మై బ్యాక్, నా వెనుక, నా ముందు, నా చుట్టూ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను వచ్చుచున్నానని ఆయన దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు కనుకనే గొల్యాతు లాంటి సమస్యను ఆయన జయించగలిగాడు. ఆమేన్. దావీదు వెళ్తుండే అన్నాడు, కుక్కనా అని, రా ఇటురా, నేను నిన్ను నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చేస్తా అన్నాడు కదా. ఎవరు? అందరూ అక్కడే ఉండాలి. నీ గొల్యాతు దావీదు దగ్గర చూస్తే గొల్యాతు ఇలా అంటున్నాడు, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు. మన దావీదు భయపడిపోవాలి కదా, నా మాంసాన్ని ఇచ్చేస్తావా నన్ను అంటే, ఆకాశ పక్షులకు వేసేస్తానని భయపడాలా? మన దావీదు ధైర్యం చూడండి. అవునా అంటూ ఒక మాట అంటాడు, ఏమని తెలుసా? నేను 46వ వాక్యం, నిన్ను చంపి ఈ దినమున 46వ వాక్యంలో ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తు. అంటే అందరూ నాతో పాటు ఆలోచిస్తున్నారండి. గొల్యాతు ఏమంటాడు? నేను నిన్ను ఆకాశ పక్షులకు వేస్తాను అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు? నేను నిన్నే కాదు మొత్తం మీ వాళ్ళందరినీ వేసేస్తాను అంటున్నాడు. అయ్యా మొత్తం ఇక మామూలు ధైర్యం కాదండి. అంటే ఆయన ఏమో ఈయన ఒక్కనే టార్గెట్ పెట్టుకున్నాడా? ఎవరు? గొల్యాతు. కానీ దావీదు కాదు, ఒక్కడు కాదట. దావీదు టార్గెట్ మొత్తం దేశం, ఆ ప్రాంతం, ఆ మొత్తం ఆ ఇబ్బందికరమైన, అంటే మూలాలు సైతం పెకలించి వేస్తాను అంటాడు దావీదు. ఒకటే కారణం, ఐ ఆమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్, సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను వచ్చుచున్నాను. ఏమన్నా బిడ్డ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు శత్రువుల మూలాలు సైతం పెకలించి వేయుటకు కావలసిన అభిషేకముతో దేవుడు నింపుతాడు. శత్రువు టార్గెట్ చిన్నగా ఉంది, కానీ నీ టార్గెట్ విశాలమైంది, నీ దర్శనం విశాలమైంది. ఫిలిష్తీయుల కళేబరములన్నిటినీ నేను ఆకాశ పక్షులకు వేసేస్తాను అంటాడు. దావీదు ధైర్యశాలి, దావీదు ధైర్యవంతుడు. యేసునామములో పిరికితనం పోవును గాక. ఆమేన్. మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ జీవితం కొరకు, మీ ఉద్యోగ భద్రత కొరకు దేవుడు ధైర్యపాత్మతో మిమ్మను, దావీదు వంటి ధైర్యముతో కదా, దావీదు వంటి సింహపు గుండె వంటి వాడు ఉంది బైబిల్లో. ఆయన మామూలు గుండె కాదు, ఏంటి చెప్పండి. అందుకే సింహాన్ని చీల్చి చెండాడేసి అంటాడు ఒకసారి. మన సౌలు గారికి చెప్తాడు, ఏమని తెలుసా? 37వ వాక్యంలో, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను రక్షించిన యెహోవా, ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అనగా దావీదుకు గతకాలమందు దేవుడు చేసిన మేలుల విషయంలో he was having a good experience of the miracle of God. దేవుని అద్భుతాల విషయంలో మంచి అనుభవం కలిగిన వాడు దావీదు. నేను ముగిస్తున్నాను. ఈరోజు ఒకే పాయింట్ ఏంటంటే, నీవు దీవించబడతావు, ఎప్పటికీ నిత్యము ఆస్వాదించబడతావు. దావీదు దానికి మనకు ఉదాహరణ. దావీదు సమస్యలు పరిష్కరించిన పరిష్కారకర్తగా మారతాడు. కారణం, దావీదులో ఏముంది? రెస్పాన్సిబిలిటీ మైండ్ ఉంది, దావీదులో ఒబీడియన్స్ ఉంది, దావీదులో ధైర్యం ఉంది. దావీదు దేవుని పేరు మీద వస్తాడు, అంతేకాకుండా తన వెనక పరలోకపు సైన్య సమూహము ఉందని దావీదు యొక్క నమ్మకం. అది మాత్రం కాకుండా గతకాలం ముందు సైతం దేవుని కార్యాలు తన జీవితంలో ఎలా జరిగాయో వాటిని ఎప్పుడు మరిచిపోయిన వాడు కాదు దావీదు. ఒక పర్యాయం యుద్ధానికి వెళ్ళేటప్పుడు సౌలు అన్నాడు, ఇదంతా బాగానే ఉంది కానీ నేను నీకు యుద్ధ కవచం ఇస్తాను, ఆర్మర్స్ ఇస్తాను, నీవు వాటిని ధరించుకో అన్నాడు. దానికి దావీదు ఒక మాట అంటాడు. 39వ వాక్యం చూడండి. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని
వెళ్ళగలిగినది లేదని చూసుకొనిన తరువాత దావీదు ఇవి నాకు వాడుక లేదు. అందరూ చెప్పండి, ఇవి నాకు వాడుక లేదు. ఇవి నాకు వాడుక లేదు. గట్టిగా చెప్పాలి. ఇవి నాకు వాడుక లేదు. దావీదులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన మధ్యంతరం ఫ్యాషన్కి వెళ్ళడం. ఓకేనండి. దావీదు ఫస్ట్ నుంచి ఏ పునాదిలో కట్టబడ్డాడో, ఏ పునాదిలో పెరుగుతున్నాడో, ఏ విశ్వాసంలో పెరుగుతున్నాడో దాన్నే తప్ప కొత్త ఆయుధాలు వాడటమాట అండి. సింపుల్గా ఫ్యామిలీ కొరకు కదా, ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీని మాట్లాడుతున్నాను. మీ ఫ్యామిలీకి ఒక మంచి డిసిప్లిన్ ఉంటుంది. మీ ఫ్యామిలీకి ఒక మంచి డిసిప్లిన్ ఉంటుంది. అది మీ ఫ్యామిలీ స్టాండర్డ్. మీ ఫ్యామిలీ స్టాండర్డ్ని బ్రేక్ చేయకండి. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరూ మన పితరులు కొన్ని రూల్స్ పెడతారు. మన పెద్దోళ్ళు ఎవరి కుటుంబానికి ఉండే నియమ నిబంధనలు వారికి ఉంటాయి. వారి యొక్క నియమ నిబంధనలకు మీరు పెద్దవారి యొక్క నియమ నిబంధనలు పాటించుకుంటూ వెళ్ళాలి తప్ప మీకు వాడుకలేనివి, ఇంట్లో వాడుకలేనివి, చిన్నప్పటి నుంచి మీకు నేర్పబడనివి మధ్యలో నేర్చుకుంటే ఫెయిల్ అవుతారు. దావీదు ఏమంటాడో తెలుసా? నాకు చిన్ననాటి నుంచి ఏ సిద్ధాంతం నేర్పబడిందో, ఏ ఏటిలో నీళ్ళు లేకపోతే రాళ్ళు ఎరుకుని ఆ రాళ్లతో సింహాన్నైనా ఎలుగుబంటినైనా వాట్ ఎవర్ ద ఎనిమీ మైట్ బి, శత్రువు ఏదైనా సరే జయించడానికి నాకు అలవాటైనవి, నాకు వాడుకైనవి, నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి దాని నుంచే వెళతాను తప్ప క్రొత్తగా మధ్యలో ఉన్న వాటి వైపు నేను వెళ్ళను. ఈరోజు కుటుంబాలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మధ్యంతరం ఫ్యాషన్లు అంటాను నేను. అంటే అప్పటికప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నీ ఫ్యామిలీకి సెట్ కాని వాటిని నువ్వు తొడగొద్దు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొంచెం డీప్గా పరిశుద్ధాత్మ మీకు అర్థమవునట్లు చేయాలని కోరుతున్నాను. అంటే మీ కుటుంబ స్టాండర్డ్కి సూట్ అవ్వనివి మీరు వాడకండి. మీ మమ్మీ డాడీ, మీ తాతయ్య నానమ్మ, మీ అన్నయ్య, మీ అక్క, లేకపోతే మీ పెద్దోళ్ళు అమ్మా మన ఫ్యామిలీకి అది కరెక్ట్ కాదు అని చెప్పేది ఏది మన ఇంట్లో ఉండకూడదు. ఆమేన్. అర్థమవుతుంది కదా? నీ ఫ్యామిలీ, నీ పితరులు, వారు ఏర్పాటు చేసినటువంటి ఆ సరిహద్దులలో ఉండడము ద్వారా నీవు ఎల్లప్పుడూ విజయాన్ని పొందుతావు. ప్రాబ్లం షూటర్గా నువ్వు మారుతావు. యేసయ్య నామములో దేవుడు ప్రతి ఒక్కరిని ప్రాబ్లం షూటర్గా దేవుడు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. దావీదు కుటుంబం దీవించబడింది. దావీదులో ఉన్న క్యారెక్టర్ ఏంటంటే దావీదు రెస్పాన్సిబుల్ పర్సన్, దావీదు ధైర్యవంతుడు, దావీదు విధేయుడు, దావీదు దేవుని పేరునే దేవుణ్ణి నమ్ముకున్నాడు, దావీదు గతకాలపు దేవుని అద్భుతాల విషయంలో నమ్మకం కలిగి ఉన్నాడు. మరి ఒకటి, తాను చిన్ననాటి నుంచి ఏది వాడుకో అదే వాడుక. ఆమేన్. ఏది నేర్చుకున్నాడో ఆ క్రమంలోనే సాగాడు. అలాంటి కృప దేవుడు మనకును మన కుటుంబాలకు ఇచ్చి దావీదు పొందిన శాశ్వతమైన కృపను దేవుడు మనకిచ్చును గాక. మరొక మాట చెప్పకుండా మనం దావీదు ఫ్యామిలీ గురించి ముగించుకోలేమేమో. చాలా విషయాలు ఉంటాయి దావీదు ఫ్యామిలీ గురించి చెప్పడానికి. దావీదట దినమునకు 7 మార్లు స్తుతిస్తాడట. ఆమేన్. ఎన్నిసార్లు అండి? ఏ ఫ్యామిలీలో అయితే ఎక్కువ స్తుతి ఆరాధన ఉంటుందో ఉదయం మధ్యాహ్నం 7 సార్లు అంటే 24/7 ఎంత అంటారు? 3 అవర్సా? ఎవ్రీ 3 అవర్స్. ఎవ్రీ 3 అవర్స్కి ఒక కొద్ది సమయం స్తుతి ఆరాధన చేస్తాడు ఆయన. మనం 3 కూసారి కూడా చేస్తున్నామో లేదు తెలియదు, కానీ దావీదు ప్రతి 3 అవర్స్కి స్తుతి ఆరాధన చేస్తాడు. ఆయన మోకాళ్ళు ఉపవాసము చేత బలహీనమైపోయాయి. దావీదు బ్లెస్ అవడానికి కారణం తెలుసా? ఆయన అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. ఎవరైనా వచ్చి దేవుని మందిరానికి వెళదాము రండి అని చెప్తే జనులు నాతో చెప్పినప్పుడు నేను ఉత్సహించి చర్చికి వెళ్దామంటే అప్పుడే వారం ఆనంద బాబు అనేవాళ్ళు బ్లెస్ అవ్వరు. దావీదు ఎందుకు బ్లెస్ అయ్యాడు? దావీదు ఏమంటాడు చెప్పండి? ఎవరైనా వచ్చి దావీదును దేవుని మందిరానికి వెళదామన్నారు అనుకోండి, ఈ వాజ్ సో హ్యాపీ. దేవుడు దీవించారు, స్తుతిస్తాడు, దేవుని మందిరంతో కనెక్ట్ అయి ఉంటాడు, దేవుని నామాన్ని ఘనపరుస్తాడు. చివరికి దావీదు అంటాడు, దేవా నేను వృద్ధుడిని అయ్యే వరకు నన్ను తీసుకెళ్ళొద్దు నాయనని ప్రార్థన చేసుకున్నాడు. ఒకసారి తాతయ్య నాన్న మా అమ్మమ్మలకి ఈ మాట చెప్తాను, ఎప్పటి వరకు నన్ను తీసుకెళ్ళొద్దు నాయన? నేను వృద్ధుడిని అయిపోయే వరకు నన్ను తీసుకెళ్ళొద్దు నాయన. యేసు నామములో
మనకు అలాగ నిండు వృద్ధాప్యంలో చాలామందిని దేవుడు ఉంచును గాక. దేని కొరకు దావీదు అన్నాడు వృద్ధుడిని వరకు తీసుకెళ్ళొద్దు అన్నాడంటే, అంటే మా మనవరాల పెళ్లి కూడా చూసేద్దామనండి, మా ముది మనవరాలు కూడా పెళ్లి కూడా చూసేద్దామని కాదంట. దావీదు ఆశ ఏంటి తెలుసా? ఇదిగో ప్రభా, రాబోవు తరమునకు, పుట్టబోవు సంతతి వారికి నీ శౌర్యమును గూర్చియు నీ పరాక్రమమును గూర్చియు నేను బోధించినట్లు తలనెరసి ఉండు వరకు నీవు నన్ను విడనాడకుము. ఇది కుటుంబం కాబట్టి, ఫ్యామిలీ కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తున్నాను. తాతయ్య గారు, నాన్నమ్మ, అమ్మమ్మ, మీరు ఇంకా దీర్ఘకాలం జీవించాలని దావీదులాగా ఆశపడండి. దేనికోసం? వృద్ధుళ్ళు అయిపోయే కొలది, వృద్ధాప్యం వచ్చే కొలది పెత్తనాలు చేయడానికి కాదండి. దయచేసి మీరు ఒకటే చేయాలి, మీ మనవలను మనవరాండ్రను తీసుకుని ఒడిలో పెట్టుకుని మీరు చేయాల్సిన తెలుసా? దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. అంటే మన యొక్క పెద్దలు మన బిడలకు దైవ కార్యాలు, దేవుని శక్తిని బోధించాలి. అది దావీదు యొక్క ఆకాంక్ష, అది దావీదు యొక్క ఆశ. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దావీదు కుటుంబం వలె మన కుటుంబాలు దీవించబడాలని దైవ సేవకుడు ప్రార్థించి మీటింగ్ ఏర్పాటు చేస్తుండగా, దావీదు కుటుంబం తరతరములకు ఎలా నిలిచి ఉందో మన కుటుంబములు అలాగే నిలిచి ఆశీర్వదించబడినట్లు మన ధర్మమును మనము చేయుటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక. దేవుడు మనలను ప్రాబ్లం షూటర్గా, చెప్పండి గట్టిగా చెప్పాలి, ఇక మీదట మనం ప్రాబ్లం మేకర్స్ కాదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ కోడలండి మా ఇంటికి వచ్చాక పెద్ద ప్రాబ్లం మేకర్ అండి. ఏసునాములు ఆ శాపం పోవును గాక. అమ్మ, ఇక మీద నీకు పేరు వచ్చే ఏంటి ఆ పేరు? ఆమె వచ్చాకే ప్రాబ్లం షూటర్ అండి. ఆ కొడుకు పుట్టాకే ప్రాబ్లం షూటర్ అండి. ఆ అల్లుడు వచ్చాకే ప్రాబ్లం షూటర్ అండి. ఆ వివాహం అయ్యాకే ప్రాబ్లం షూటర్ అండి. ఆ బిడ్డ పుట్టాకే ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయండి. ప్రాబ్లం మేకర్ అనే